పిఠాపురంలో అభివృద్ధి ఎలా ఉంది? ఎలా ఉందమ్మా, ఇంకా టైం ఇవ్వలేదు కదా, ఇంకా 5 నెలలు 6 నెలలు అయింది. అలా జాయిగా చక్క పెడుతున్నారు. అదేమ్మా. తర్వాత చెప్పండి. తర్వాత ఆయన కొంచెం మరి సినిమా యాక్టర్ని అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. కొంచెం అడగడుగా ఉంటుంది, తక్కువగా వస్తుందండి ఇక్కడ. మళ్ళీ రేపు 14 వస్తారన్నారు. అయితే టౌన్లో చెత్త గట్ట లేకుండా అన్ని శుభ్రంగా డైలు అవి బాగా చేస్తున్నారు. రోడ్లు కూడా కూతులు లేకుండా మొత్తం చాలా మట్టుకు మాకు, లేకపోతే బళ్ళు తోళ్ళపోయి కూడా ఉన్నాం. దాన్ని బట్టి కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదమ్మా. సూపర్ 6 హామీ పథకాల గురించి కానీ అవి ఇంకా ఏదో మరి పెడతారంటున్నారు కదమ్మా చంద్రబాబు గారు. మరి ఇంకా మరి ఏదో ఉగాదికి ఏదో బస్సు ప్రయాణం అంటున్నారు. తర్వాత ఏదో చెప్తున్నారు, అవి రావాలి కదా. అంటే గత ప్రభుత్వానికి కొంచెం తేడా ఉందంటారా? తేడా అంటే ఇది మరి అభివృద్ధి చేస్తున్నారు కదా. రోడ్లు బాగున్నాయమ్మా ముక్సు మాకు, మన ఆటో వాళ్ళకి, మొత్తం మోటార్ ఫీల్డ్ వాళ్ళకి. తర్వాత డైల్లో చెత్త చాలా కంపు కొడుతూ ఉంటుంది, అవన్నీ క్లియర్ చేశారు. వచ్చారు కదమ్మా. అయినా అందుబాటులో ఉండకపోవచ్చు కదా. అందుబాటులో లేదమ్మా ఆయనకి. మళ్ళీ కానీ మరి ఇక్కడ ప్రజా సమస్యలు ఎవరితో చెప్పుకుంటారు? అదే కొంచెం తేడా కనపడుతుంది. అది అంటే ఇక్కడ ఇన్ఛార్జిని పెట్టారు, ఇన్ఛార్జి ఉన్నారమ్మా, సేబుల్ అక్కడ ఉన్నారు. ఆయన ఏదన్నా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆయన వీడియో కాల్ ద్వారా చక్క పెడుతున్నారు. అది అలా జరుగుతుంది, ప్రస్తుతానికి అలా జరుగుతుంది. ప్రజా సమస్యలు సాల్వ్ అవుతున్నాయా? సాల్వ్ అవుతున్నాయమ్మా. అంటే కొద్ది వరకు పర్వాలేదమ్మా. అంటే ఆయన అందుబాటులో లేడు. అంటే మరి అనుకోకుండా ఆయనకి అన్ని కలిసి వచ్చాయి. దాని మీద మీకు ఇంకా ఎందులో ఈ పనులు చేయలేదు, ఇది కావాలి అని చెప్పి మీకు ఇంకా ఫీల్ అవుతున్నారు మీరు? కొద్దిగా అవుతున్నారా కొంతమంది అటు ఇటు ఉంటారు కదమ్మా తల్లి, అటు ఇటు ఉంటారు, కొంచెం ఫీల్ అవుతున్నారు. జగన్ గారు అయితే మన అటు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు. కొంతమంది డబ్బులు ఎవరికి కావాలా, అభివృద్ధి చేసేలా ఉన్నారు ఈయన అని కొంతమంది. పిఠాపురం అభివృద్ధి అయితే మామూలుగా ఉండదండి, మామూలుగా లేదు. ఒకప్పుడు అయితే ఒక రకంగా ఉండేది, ఒకప్పుడు రోడ్లు అయ్యి ఒక రకంగా ఉండేవి. ఇప్పుడైతే ఒక రకంగా మామూలుగా అభివృద్ధి అంటే ఏటన్నది అన్నీ కూడా జనసేన మొత్తం అంతా చూపించింది కళ్ళారులో అన్నీ. ఇప్పుడు ఈ మీటింగ్ అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది అన్నమాట. పెట్టి ఒకసారి తినమంటే తినలేం కదా, కొంచెం కొంచెం తినాలి. ఎవరైనా ఎక్కువ పని చేయాలంటే టైం ఇవ్వాలి. ముందు పాలన వాళ్ళు చేశారు, అభివృద్ధి ఏం కనిపించలేదు. చూద్దాం, వీళ్ళని కూడా చూడాలి కదా. 9 నెలల్లో చేసే పాలన అభివృద్ధి ఏమైనా కనబడుతుందా? 9 నెలలు అలా అయిపోద్దండి. అంటే కొంచెమైనా పాజిబుల్ అవ్వదు కదా. చాలా కణాలు ఉన్నాయి, రోడ్డు కణాలు ఇప్పుడు పూడ్చారు, అలాగే అవి కూడా పూడుస్తారు. చూడాలి టైం, ఆ తర్వాత చెప్తాం. ఇంకా సమయం ఉంది కదా చెప్పడానికి. ఫైనల్ గా ఇప్పుడు చెప్తాం. అంటే ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు తెచ్చుకొని ఎన్ని బాగున్నాయండి. ఇప్పుడు వాళ్ళు ఉండేటప్పుడు ఆ అమ్మఒడి చాలా మామూలుగా ఇచ్చారు, చెప్తారు. అవి కొంతమందికి నచ్చుతుంది, వీళ్ళు ఇవ్వలేదు, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 పథకాల హామీ ఇచ్చారు కదా, అవి ఇంకా లేదు కదా. ఉగాదికి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నారు, చూడాలి. అదే చెప్తారు కదా. పెన్షన్లు స్టార్ట్ అయిపోయింది, పెన్షన్లు ఇచ్చారు, దీపం 2.0 ఇచ్చారు కదా. అది ఇంకా తెలియదు. అది ఏదైనా సమయం పడుతుంది కదా. సమయం చూసి మనం కనీసం 2-3 ఇయర్స్ చూసే తర్వాత బ్లేమ్ చేయడానికి బాగుంటుంది ఎవరైనా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? లా అండ్ ఆర్డర్ మా వరకు బాగుంది. ఆటో వర్కర్స్ అందరికీ బాగుంది, ఏమీ ప్రెజర్స్ లేవు, ఎప్పుడు ఉండేటట్టే ఉన్నాయి. ఇది మా కొత్తగా మారింది లేదు, చేసింది లేదు.